కొలిచిన వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు ఎడ్లబండ్ల రథాలతో ఆలయానికి వచ్చారు. కొబ్బరి గుమ్మడికాయలు నెత్తిన పెట్టుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులతో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు అప్పజెప్పుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతర భక్తజన సంద్రంగా మారింది. భక్తులు కొత్తకొండకు ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండ్లపై ఆలయానికి చేరుకుని కొబ్బరి గుమ్మడికాయలతో పాటు వీరబోనాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నారు. సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబులు దర్శనం చేసుకునేందుకు ఆలయానికి వచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు. కోరిన కోరికలు తీర్చిన వీరభద్రేశ్వర స్వామికి ఆలయంలో భక్తులు కోడలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. రెగ్యులర్ గా కూడా మాకు వీలైనప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. మేము చాలా నమ్మకంగా దేవుణ్ణి కొలుస్తూ ఉంటాము. మాకు ఇక్కడికి రావడం వల్ల చాలా మంచి జరిగింది. మా పిల్లలకి, మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉన్నాము. మేము ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇక్కడ కూడా భక్తులకు సౌకర్యవంతంగా ఇంత ముందులా కాకుండా ఈ యొక్క టెంపుల్ యాజమాన్యం కొంత చొరవ తీసుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం, కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి జాతర అంటే పేరు చెప్పి విన్నా కానీ ఎప్పుడు మీడికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. కోరిన కోరికలు తీరితే భక్తులు వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకొని కోరమీసాలు సమర్పించుకుంటారని అంటున్నారు ప్రధాన అర్చకులు. ప్రతి సంవత్సరము ఆ దక్షుడిని తలను సంవరించిండు కాబట్టి అతని కత్తికి బలి కావాలి. అంటే కూష్మాండము గుమ్మడికాయను అతని కత్తికి బలి ఇవ్వటము జరుగును. ఎందుకంటే అప్పుడు దక్షుడిని సంవరించిండు కాబట్టి ఎప్పటికీ ఏదో ఒకటి సంవరించుడు కావాలంటే ఇతని యొక్క ఉత్సవము. జాతర సమయంలో వీరభద్రునికి భక్తుల యొక్క సకల భూత ప్రేత పిశాచ శాకిని డాకిని సర్ప శుభగత మాం రక్షంతు అన్ని గ్రాలు తొలగిపోవటకు భక్తులు ఎవరైతే తనకు గుమ్మడికాయ సమర్పించుతో ప్రీతికరమైంది అతని ఖడ్గంతో వీరభద్ర స్వామి ఆ గుమ్మడికాయను కొట్టడం జరుగును. అప్పుడు భక్తులు ఆ యొక్క గ్రాల నుండి తొలగిపోయే సనాతన ఆచారము. ఈ మంచి ఆచారానికి అనుగుణంగా కొత్తకొండలో గుమ్మడికాయ సమర్పిస్తారు. తమ ప్రభుత్వం హయాంలో దేవాలయాలను అభివృద్ధి చేశామన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ ప్రభుత్వం కూడా దర్శనం కోసం వచ్చే భక్తులకు దేవాలయాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వము తెలంగాణలో ఉన్న అన్ని ఆలయాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలకు పునరుజ్జీవం పోసి పూర్వవైభవాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని ఆలయాలలో కూడా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆలయాలకు భక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరిగింది. అదే ఒరవడిని కొనసాగించాలని చెప్పి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. దేవుడి దగ్గర రాజకీయాలకు తావివద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేవుని సన్నిధిలో అందరూ సమానమే అన్నారు. కొత్తకొండకొస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కలమైన వర్షాలు, సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలన్నీ సమృద్ధిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థించాం. ప్రజలు కోరుకున్న విధంగా మార్పును ఆస్వాదించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రజాస్వామ్యంగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరినాం. ఇక నెల రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15న మకర సంక్రాంతి, 17న త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంక్రాంతి 3 రోజులు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జనగామ నుంచి 30 ఎడ్ల బండ్లలో స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. 70 ఏళ్ల నుంచి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు జనగామ గ్రామస్తులు.
తదితర ముఖ్యంగా కొత్తకొండలో జరుగుతున్నటువంటి వీరభద్ర స్వామి దేవస్థానంలో అత్యంత బ్రహ్మాండంగా జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మా జనగామ గ్రామం పాత్ర అమోఘంగా మనం చెప్పుకోవచ్చు. ఇల్లు శుద్ధి చేసి మరియు అందరూ కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగలో ఎడ్ల బండి కట్టి ఈ ఎడ్ల బండిలో వెళ్ళి ఆ యొక్క దేవునికి మొక్కులు చెల్లించేటువంటి ఒక సందర్భం జరుగుతుంది. కాబట్టి ఇది ఉత్తర తెలంగాణలోనే అత్యంత గొప్పగా మేము చేసుకునేటువంటి పండుగ. సకుటుంబంగా మరియు పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలు చేసేటువంటి ఒక పండుగ ఇది అని మేము చెప్పుకోవచ్చు.